Vaitishwaran Koil. We are going to visit today Vaitishwaran Koil. Back side entrance కాదు, ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్ కావాలి కాబట్టి అలాగే మనం చిదంబరం నుంచి వచ్చినట్లయితే ఆర్ట్ సైడ్ నుంచి ఇలా ఎంట్రీ అవుతుంది. తీసుకొచ్చి ఇక్కడ మొత్తం అన్నీ ఎక్కడ చూసినా నాడీ జ్యోతిష్యం సెంటర్సే ఉన్నాయి. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది. నాడీ జ్యోతిష్యం సెంటర్స్ అరౌండ్ 300 నాడీ జ్యోతిష్యం సెంటర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఎవరు బాగా చెప్తారు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తేనే ఏదైనా రిజల్ట్ ఉంటుంది. And welcome to my channel, my version. This is Pujya Shekhar Reddy. ఇక పదండి కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే మనకి చెప్పుల స్టాండ్ పెట్టుకునే అవకాశం ఉంది. చెప్పుల స్టాండ్ లో మన చెప్పులు ఇక్కడ పెట్టుకోవాలి. అక్కడికి వెళ్ళిన వెంటనే మనకి చాలా మంది నాడీ జ్యోతిష్యం చెప్పించుకోండి, గుడి తాలూకా లైబ్రరీలో నాడీ జ్యోతిష్యం బాగా చెప్తారని చెప్పేసి వెంట పడుతూ ఉంటారు. చూసారు కదా, ఇతను ఎట్లా నా వెంట వస్తున్నాడో అట్లా అనమాట. దయచేసి మీరు ఎవరిని నమ్మద్దు. నేను క్లియర్ కట్గా చెప్తున్నాను. నిజంగా మీకు తెలుసు నాడీ జ్యోతిష్యం గురించి ఎంతో కొంత అవగాహన ఉంది అంటేనే మీరు వెళ్ళి చెప్పించుకోండి. ఒకవేళ అవతల వ్యక్తి చెప్పే వ్యక్తి మీకు నిజంగా నమ్మకంగా అనిపించి ఒకవేళ ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళినట్లయితే చలో మనం గుడి లోపలికి వెళ్ళేసి గుడి తాలూకా చరిత్ర గురించి, ఈ గుడి ఇక్కడ నిర్మించడానికి గల కారణం ఏంటి, దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసుకుందాం. మనకి ఇక్కడ దగ్గరలో ఉన్న కుంభకోణం చుట్టూ నవగ్రహ ఆలయాలు ఉన్నాయి. అందులో ఇది కూడా ఒక ప్రాముఖ్యమైన ఆలయం. ఇది చాలా పెద్ద ఆలయం. దాదాపుగా 1800 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ ఆలయానికి. లోపల మనకి శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్య స్వామి, విఘ్నేశ్వరుడు నలుగురు కలిసి 4 ఆలయాల్లో కనిపిస్తారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే అంగాకరుడు. నవగ్రహాల్లో ఒకడైన అంగాకరుడు ఇక్కడ మనకి పూజలు అందుకుంటూ ఉంటారు. ఎవరికైనా మనకి మంగళ దోషాలు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి చాలా మంది నయం చేసుకుంటారు. ఈ అంగారకుడిని కుజగ్రహం లేదా మంగళ గ్రహం అని కూడా పిలుస్తారు. అందుకే కుజ దోషాలు కానీ మంగళ దోషాలు కానీ ఏమైనా ఉంటే ఈ ఆలయానికి వచ్చి నెరవేర్చుకుంటూ ఉంటారు. చాలా పవర్ఫుల్ ఆలయం ఇది. ఇక్కడ శివుడు మనకి వైద్యనాథుడు గాను, పార్వతీదేవి మనకి తైల నాయకి గాను దర్శనం ఇస్తారు. ఈ స్థల పురాణం గురించి తెలుసుకున్నట్లయితే ముందుగా మనం చరిత్రలోకి వెళ్ళాలి. తారకాసుడు అనే మహాముని శివుని మెప్పించి తన తపస్సుతో శివుని యొక్క కుమారుడి చేతిలో తప్ప ఇంకెవ్వరి చేతిలోని తనకి చావు రాకూడదని చెప్పేసి వరం పొందుతాడు. అప్పటికే సతీదేవి ప్రాణాలు విడిచి ఉంటుంది. అందుకోసమని ఈయన ఆ వరాన్ని పొందుతాడు. శివుడు ఎలాగో ఇంకోసారి పెళ్లి చేసుకోడు కదా అని ఆలోచించి అలా చూసుకుని తను ఆ వరాన్ని పొందిన వెంటనే అందరి దేవతలపై దండెత్తి అందరినీ ఓడించి సాక్షాత్ ఇంద్రుడిని సైతం ఓడించి స్వర్గాన్ని తన అధీనంలోకి చేసుకుంటాడు. తారకాసురుడికి శివుడు వరం ఇచ్చినట్టు దేవతలకు తెలుసు. శివుడు మళ్ళీ పెళ్లి చేసుకోడన్న విషయం కూడా దేవతలకు తెలుసు. అయినా సరే పట్టుపట్టి శివుడికి పార్వతీదేవినిచ్చి పెళ్లి చేస్తారు. దాంతో వాళ్ళిద్దరికి వెంటనే వాళ్ళకి కార్తికేయ అనే కుమారుడు పుట్టాడు. కార్తికేయ అంటే ఎవరో కాదు, సుబ్రహ్మణ్య స్వామి. పెరిగి పెద్దవాడైన సుబ్రహ్మణ్య స్వామి దేవతలకి తోడుగా తారకాసురుడి పైన యుద్ధం చేశాడు. యుద్ధం చేసి అతన్ని చంపేశాడు. అప్పటితో ఆ యుద్ధంలో గాయపడిన దేవతలందరికీ మందులు రాయడానికి, బాగు చేయడానికి శివుడు వైద్యనాథుడుగాను, మన పార్వతీదేవి తైల నాయకిగాను అవతారం ఎత్తారు. అది ఈ ప్లేస్ లోనే జరిగింది అని చెప్పేసి ఇక్కడ గుడి కట్టడం అనేది జరిగింది. చూస్తున్నారు కదా, మనకి ఈ గుడిలో ఏదైతే కోనేరు ఉందో కోనేరులో స్నానం చేయడానికి ఇక్కడ ఒక పద్ధతిని పాటిస్తారు.
ఏవైతే కొన్ని రకాలైన మిరియాలతో పాటు ఇంకొన్ని ఇస్తారు, బయటనైతే అమ్ముతున్నారు. అవి తెచ్చి మనం వాటిని చిదిపేసి మనం ఎక్కడైతే స్నానం చేస్తామో అక్కడ నీటిలో చిదిపేసి అక్కడ స్నానం చేస్తున్నట్లయితే మనకున్న స్కిన్ డిజీజెస్ ఏవైతే చర్మ సమస్యలు ఉంటాయో చర్మ సమస్యలన్నీ తొలగిపోతాయని ఇక్కడ ప్రజలు ప్రతీతిగా నమ్ముతారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. హర హర మహాదేవ శంభో శంకర. ఎన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఇలాగే ఉంది ఆ శివుని మహత్యం మొత్తం అంతా. ఇక్కడ ఇంకొక చరిత్ర అయితే చాలా ఎక్కువగా ప్రాచుర్యం అవుతుంది. మనకి ఎవరైతే అంగాకుడు ఉన్నాడో అతనికి ఒకసారి కుష్టి వ్యాధి వచ్చేసి ఏం చేయాలో అర్థం కాకపోతే వినాయకుడిని సలహా అడుగుతాడు. వినాయకుడు ఈ ప్లేస్ కి వచ్చి తపస్సు చేయమని అడిగితే అప్పుడు శివుడు వచ్చి తనని మొత్తం అంతా నయం చేసినట్టు ఇక్కడ ఒక చరిత్ర కూడా ఉంది. దాని వల్లనే ఇక్కడ గుడి కూడా ఇదే ప్లేస్ లో కట్టడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఎక్కువగా నమ్ముతారు. గుడి అయితే చాలా అద్భుతంగా ఉంది, మీరు చూస్తున్నారు కదా. మనకి ఈ తమిళనాడులో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తెలుగు కానీ ఎక్కడ ఎక్కువగా కనబడవు. దానివల్ల మనం చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాం ఎక్కడ ఏమున్నాయి ఏంటి అనేది. ఇది చూసారా మీరు, ఇది వాహనం అనుకుంటాను నేను, వాహనంగా యూజ్ చేస్తారు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపించింది అందుకని చూపిస్తున్నాను. అప్పటి కట్టడాలు కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా అప్పుడు కట్టడాలన్నీ కూడా చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. చూస్తున్నారు కదా, గుర్రం మీద సైనికుడు, కింద ఇంకొక సైనికుడిపై గుర్రం ఎక్కడున్నట్టు. గుడి మీద అప్పటి పిక్చర్స్ ఏవైతే బొమ్మలు ఇది ఉన్నాయో మనకి నటరాజ స్వామి అన్ని రకాల భంగిములు ఏవైతే నటన చేసేటప్పుడు భంగిములు ఉంటాయో అలాంటి భంగిములన్నీ కూడా ఇక్కడ కళ్ళకు అద్దినట్టు చెక్కడం జరిగింది. ఇక్కడ మొత్తం ప్రహరీ గోడ చుట్టూ నందిని అలా చెక్కి ఉంచారనమాట. మనకి ఎదురుగా చూసుకున్నట్లయితే నెమలి మీద సుబ్రహ్మణ్య స్వామి కూర్చున్నట్టు ఒక పోస్టర్ అయితే ఉంది. చాలా అందంగా అనిపించింది. ఇక్కడ ఇంకొకటి అయితే నాకు కనబడింది, మీరు చూడండి. ఏదైతే దీపారాధన అంతా ఇక్కడ జరుగుతుంది. ఈ పైన మునులు శివలింగానికి సుబ్రహ్మణ్య స్వామి ఏదైతే బల్లి ఉంటది కదా దానికి పూజ చేస్తున్నట్టు కనిపించింది. అతి అద్భుతంగా ఉన్న గుడి ఇదొకటి. మనం ఏదైతే ఈస్ట్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతామో ఎంటర్ అయిన వెంటనే మనకి కనిపించే గుడి పార్వతీదేవి అనమాట. మొత్తం గోల్డెన్ పొత్తో కనిపిస్తుంది. దానికి రైట్ సైడ్ లో మనకి ఏదైతే గుడి ఉందో అది పరమేశ్వరుడు గుడి అనమాట. అరిస, పులిహోర, చక్కెర పొంగలి. అరిస వచ్చేసి 50 రూపాయలు. ఎన్ని అరిసెలు ఉన్నాయంటే 3 అరిసెలు ఉన్నాయి, 50 రూపాయలు. పులిహోర 30 రూపాయలు, చక్కెర పొంగలి 30 రూపాయలు. ఇట్లా ఇస్తున్నారు ఇక్కడ ప్యాకెట్లో కాకుండా. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఏదైతే మండపం చూస్తున్నారో ఈ మండపం మీద కుజ దోషాలు, మంగళ దోషాలు అనేది నివారించడం జరుగుతుంది అనమాట. దానికోసం స్పెషల్ పూజలు చేస్తున్నారు ఇక్కడ పంతులందరూ. మీరు చూసుకోవచ్చు కొన్ని బ్యాచెస్ గా ఇక్కడ చాలా మంది పూజలు చేయించుకుంటున్నారు. అండ్ రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్. నా వీడియోస్ ని ఇంతలా సపోర్ట్ చేస్తూ ఇంతలా చూస్తున్నారు. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మంచి కంటెంట్ మీకు మంచి వ్యూస్తో పాటు ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో ఇంకా బాగా మీకు నచ్చుతుంది. కుంభకోణం వీడియో అసలు ఎంత అద్భుతంగా వచ్చిందో. అప్ టు నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్. నేను మీ పూజ్య శేఖర్ రెడ్డి. థ్యాంక్ యూ వెరీ మచ్.